ఇది సేత్స్వరం అనే పుస్తకం. మరి 2010లో దీన్ని ఈ మాధవరావు మరి నల్లాన్ చక్రవర్తి మధు అని ఇంకో మాస్టర్ గారు కలిసి అనువాదం చేయడం జరిగింది. మీరందరూ ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి సంగతుల్ని జ్ఞానపరంగా వినడానికి సిద్ధంగా ఉన్నందుకు స్వాగతం. చాలా సంతోషం. మరి ఆనంద రహస్యాలని మనం తెలుసుకుంటాం ధ్యానం ద్వారా ఎప్పటికప్పుడు. ఇందులో ఈ పుస్తకంలో ముందు మాటతో సహా మీకు మనవి చేస్తాను. ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన పిన్నమరాజు కృష్ణన్రాజు అనేటువంటి మాస్టర్ కూడా ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. లింకులో చెప్పాను, వారికి కూడా వస్తారు. సో ఇందులో ఉన్నటువంటి ముందు మాట ఏంటంటే, మనవి కాని మనవి అంటే, మనవి కాని మనవి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఇది మేము చేస్తున్న మనవి కాదు, కేవలం ఆ సేత్ యొక్క మాస్టర్స్ యొక్క సంకల్పంతో మేము చేసినటువంటి పని, దాన్ని మీకు మనవి చేస్తున్నాము అనేది ఒక అర్థమైతే, రెండోది అసలు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ మనవి కానివి, మనవి కాని మనవి ఇక్కడ ఉన్నవన్నీ అని చెప్పడం సేత్ యొక్క ఉద్దేశం. అదే ఆయన ధ్యానంలో మాకు ఇచ్చినటువంటి సందేశం, ముందు మాటకి హెడ్డింగ్గా, శీర్షికగా. సో సేత్ ప్రియ పాఠక లోకానికి ఆత్మ ప్రణామాలతో ఈ పుస్తకాన్ని కేవలం ఒక పుస్తకంలా చూస్తే కుదరదు. అంతేకాదు, దీనిని ఒక అనువాద గ్రంథంలా భావిస్తే అర్థమే లేదు. అసలు అలా ఎందుకు అనవలసి వచ్చిందంటే, ఈ పుస్తకం చదవటం పూర్తి చేసిన వారు ఈ పుస్తకమే అవుతారు అన్నారు సేత్ మాస్టర్. దీనికి మన వాస్తవికతకు ఎలాంటి తేడా లేదు. ఇందులో ఎదురొచ్చే ప్రతి వాక్యం యొక్క అద్భుత కాంతి మన మనోఫలకాలను ప్రభావితం చేస్తుంది. ఎవ్వరూ ప్రత్యేకంగా మల్లగుల్లాలు పడాల్సిన పని లేకుండా, ఎక్కడ పడాల్సిన పదాలు అక్కడ వాటంతట అవే సేత్ ప్రకంపనల మూలంగా వచ్చి కూర్చున్నాయి. మీరు సిరా నింపుకున్న కళాలు అని గ్రహించుకోండి చాలు. ఈ పనికి మీకై మీరు పూనుకోలేదు, ఎన్నుకోబడ్డారనే విషయం మీకు తెలియదు. మీ నేనులు రెంటిని అలా పక్కకు జరపడం వల్లే ఈ పని ఇలా జరిగింది అనే విషయం ఈ పుస్తకం పూర్తయిన తర్వాత ఇంచుక బోధపడిందనటంలో అతిశయోక్తి లేదు. మన తెలుగు భాష ఏమైపోతుందో, అసలు ఏం చేయాలి దీనికోసం అని మదన పడుతున్న సమయంలో, భాష భవిష్యత్తే కాదు సర్వమానవాళి భవిష్యత్తుకు పాలపుంతలు పరిచే ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క అనువాద రచనకు అవకాశం లభించడం మా అంతరాంతరాల్లోని లోక కళ్యాణ ఆకాంక్షకు కిరీటమై భాషించింది. ధ్యానాంధ్రప్రదేశ్ ఓషో ప్రసాద్ గారి సూచన ప్రకారం జరిగిన ఈ అనువాద రచనా కాలంలో 27/5/2010 ఉదయం 8 గంటల ప్రాంతంలో 11వ అధ్యాయం మరణం తదుపరి అవకాశాలు రాస్తుండగా, ఆయన ఆ అవకాశాలలోకి విశ్రమించిన వార్త, అంటే శివప్రసాద్ గారు శరీరాన్ని వదిలేసిన వార్త. ఆ రోజు పత్రిజీ సందేశంలో ప్రసాద్ గారిని పూర్ణాత్మగా ప్రకటించిన సన్నివేశం మమ్మల్ని అప్రతిభుల్ని చేశాయి. సేత్స్వరం అనువాద సుస్వర వాహినిగా మజాకాది స్వర నిలయంలో అద్భుతంగా రూపుదిద్దుకోవటం మాటున ఉన్న రహస్యం వర్ణన కందనిది. మజాకాది స్వర నిలయం అంటే మధు, జానకి, కారుణ్య, దీవన. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు, అమ్మ, నాన్న, మరి పిల్లలు, వాళ్ళ పేర్లలో మొదటి అక్షరాలతో వాళ్ళు ఆ ఇంటి పేరు మజాకాది నిలయం అని పెట్టుకుంటే, మరి ఆ నిలయంలో ఇది రూపుదిద్దుకోవటం మాటను ఉన్న రహస్యం వర్ణనకు అందనిది. ఈ భౌతిక వాస్తవికతలో సేత్ మాస్టర్ స్వయంగా ఎంచుకున్న ఆత్మీయత శక్తి క్షేత్రం అనటానికి సాక్ష్యమైనది. అందుకోండి ఈ పెన్నిధి. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఎక్కడైనా అర్థం కానందువల్ల అప్పుడప్పుడు కాస్త గందరగోళంగాను, కాస్త నిరాసక్తంగాను అనిపిస్తే, మరి దానిని కొంచెం ప్రయత్నపూర్వకంగా ప్రక్కకు జరిపి ముందుకు సాగే ప్రయత్నం చేస్తే ఆ చిక్కులన్నీ వాటంతట అవే విడిపోతాయనే హామీ ఇవ్వగలం. అలా ఎందుకంటే ఇది హేతువాదానికి అందదు. ఈ చరాచర విశ్వంలోని బహుళ కొలతల అపూర్వ వేదం, స్వచ్ఛమైన సేత్ వాదం. ఈ పుస్తకాన్ని ఒక అద్దంలా భావించి ప్రతి వాక్యంలో ఎవరిని వారు చూసుకునే, తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లు మీ నల్లాన్ చక్రవర్తి మధు, కరుపురలు మాధవరావు. అలా ముందు మాట మాతో రాయించారు. ఇప్పుడు పుస్తకంలోకి వెళితే మొదటి అధ్యాయం, నాకు భౌతిక దేహం లేదు, అయినా ఈ పుస్తకం రాస్తున్నాను. ఆయన చెప్పిన మొదటి వాక్యం ఇది. అదే ఈ యొక్క హెడ్డింగ్.
అయితే ఈ పుస్తకానికి సేత్ స్వరం అని పెట్టడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. దాన్ని సేత్ స్పీక్స్ అన్నారు ఇంగ్లీష్లో. మరి దీనికి తెలుగులో ఏం టైటిల్ పెట్టాలి అని చెప్పి మేము అనుకున్నప్పుడు మాకేం తట్టలేదు. ఆయన నన్ను అడిగారు, మధు గారు అడిగితే నేను అన్నాను, మనం రాస్తూ ఉందాం, ఆయనే మనకి ధ్యానంలో ఇస్తారు అన్నాను. అలాగా 3 రోజులు ధ్యానం చేసిన తర్వాత ఒకరోజు రాత్రి సేత్ మహానుభావుడు వినిపించారు ఆయన గొంతుకతో సేత్ స్వరం అని. అంతే. అలా ఒక చక్కటి కాంతితో కూడినటువంటి అక్షరాలని నా కళ్ళ ముందు చూపించడం జరిగింది ధ్యానంలో. అందువల్ల దీనికి ఆయన ఇచ్చిన బహుమతిగా సేత్ స్వరం అనే పెట్టడం జరిగింది. భూత వైద్యులు, దయ్యాలను వదిలించే వాళ్ళు, ఘోస్ట్ హంటర్స్ గురించి మీరు వినే ఉంటారు. దయ్యం అనే పదాన్ని నేను ఒప్పుకోకపోయినా నన్ను ఘోస్ట్ రైటర్ అనవచ్చు. సాధారణంగా నేను భౌతికంగా కనిపించను అన్నది నిజం. అందువల్ల మరి దయ్యం అనే పదం భౌతిక శరీరం లేకపోవడమే అనే అర్థంలో మీ వాడుకలో ఉంటే ఘోస్ట్ రైటర్ నాకు సరిగ్గా సరిపోతుంది అని నేను ఒప్పుకోక తప్పదు. ఆయన మన భాషలో మాట్లాడాలి కాబట్టి ఈ యొక్క పదాలని వాడుతున్నారే తప్ప మనకు అర్థం అవడం కోసం నిజానికి అది కాదు. ఆత్మపరంగా ఆయన చేస్తున్న ప్రసంగం ఇది. మరి ఎలా చేస్తున్నారో విందాం. కనిపించని శ్రోతలను సంబోధిస్తున్నాను, అయినా నాకు తెలుసు నా పాఠకులు ఉన్నారన్న సంగతి. అలాగే వారిలో ప్రతి ఒక్కరూ నాకు అదే గౌరవాన్ని ఇవ్వాలని అడుగుతున్నాను. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, చక్కగా వినమని, గౌరవాన్ని ఇవ్వమని అడుగుతున్నారు. నేను చాలా ఇష్టపడే ఒక స్త్రీ ద్వారా ఈ పుస్తకం రాస్తున్నాను. ఆమెను రుబర్ట్ అని, అతను అని సంబోధించడం ఇతరులకు వింతగా ఉండవచ్చు. కానీ ఆమె వేరువేరు పేర్లతో, వేరువేరు జన్మల్లో, వేరువేరు ప్రదేశాల్లో నాకు తెలుసునన్నది వాస్తవం. ఆమెను మగ, ఆడ వ్యక్తులుగా నేను ఎరుగుదును. అందువల్లే ఆ మొత్తం ఉనికికే నేను రుబర్ట్ అనే నామకరణం చేశాను. ఇప్పుడు ఈ పుస్తకం ఆమె ద్వారా మాట్లాడుతున్నారాయన. ఆమె యొక్క ఎన్నో జన్మలు తెలిసినటువంటి ఒక మాస్టర్గా ఆమెను అతనుగా అనేక సార్లు, ఆమెగా అనేక సార్లు ఆమె యొక్క జీవితాన్ని చూసినటువంటి, తెలుసుకున్నటువంటి మాస్టర్గా మాట్లాడుతున్నారు సేత్. అందుకే ఆ యొక్క వ్యక్తిత్వాలన్నిటికీ కలిపి రుబర్ట్ అనే నామకరణం సేతే చేశారన్నమాట. పేర్లు అంత ముఖ్యం కాదు, అయినా నా పేరు సేత్. పేర్లు అనేవి వ్యక్తి సంకేతాలే అయినప్పటికీ అవి అందరూ ఉపయోగిస్తున్నందువల్ల నేను రుబర్ట్ సహకారంతో పుస్తకం రాస్తున్నాను. ఈ పుస్తకం నా తరఫున ఆమె మాట్లాడుతుంది. మరి ఆమె ఈ జన్మలో రుబర్ట్ పేన్ జేన్, ఆమె భర్త రాబర్ట్ బట్స్ ఆమె మాటల్ని రాస్తాడు. అతన్ని నేను జోసెఫ్ అంటాను. ఈ రకంగా మాస్టర్ సేత్ అనేది ఆయన నా పేరు అన్నారు. పేర్లు అంత ముఖ్యం కాదు అన్నారు. ఇక్కడ సేత్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటి అని మేము ఆలోచిస్తే మాకు వచ్చినటువంటి జవాబు ఏంటంటే, సేత్ అంటే సేతువు, వంతెన. మన యొక్క ఆత్మకు, శరీరానికి వంతెనగా ఉండి మనకు కావలసినటువంటి సందేశాలని ఆయన యొక్క అనుభవంతో, మరి ఆ జ్ఞానంతో మనకి ఇస్తున్నారని మాకు అర్థమైంది. ఎముకలు, మాంసం, చర్మాలలో బందీలైపోయి భౌతిక శరీరంలో చిక్కుబడిపోయిన జీవులలో పాఠకులు వారిని వారు భావించుకోవచ్చు. ఈ భౌతికంగా అగుపించేదే మీ అస్తిత్వమని కనుక మీరు నమ్మితే అది అంతరించిపోయే ప్రమాదం ఉందని మీరు అనుకోక తప్పదు. ఎలాంటి శరీరమైనా, ఎంత అందమైనదైనా, భౌతికమైనది ఏదీ శాశ్వతం కాదు. వృద్ధాప్యంలో కూడా అదే బలం, అదే ఉత్సాహాలు ఉండవని, మీ యవ్వనం, అందం, మేధ లేదా మీరు సాధించినవే మీ వ్యక్తిత్వం అని అనుకుంటే ఈ విశేష లక్షణాలు అంతరించేవే అనే జ్ఞానం మిమ్మల్ని సదా తొలిచేస్తూ ఉంటుంది. అయితే అది నిజం కాదని మీకు ధైర్యం ఇచ్చేందుకు నేను ఈ పుస్తకం రాస్తున్నాను. ప్రాథమికంగా నేను ఎలా భౌతిక జీవిని కానో మీరు అంతే. నేను ఎన్ని శరీరాలని ధరించి త్యజించానో చెప్పలేను. వ్యక్తిగతమైన అస్తిత్వం లేని వాళ్ళు పుస్తకాలు రాయలేరు. నేను, మీరు కూడా ఈ భౌతిక ప్రతిమతో సంబంధం లేని స్వేచ్ఛా జీవులం. చేతన, కాన్షియస్నెస్ ఆకారాలను సృష్టిస్తుందే తప్ప ఆకారాలు చేతనను కాదు. అన్ని వ్యక్తిత్వాలు భౌతికంగా ఉండవు. రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండడం వల్ల మీ మామూలు అస్తిత్వంలోనే ఒక అసాధారణ శక్తి గల భాగం ఉందని మీరు తెలుసుకోరు. మనము మన పనులలో ఈ నేనుతో నిమగ్నమై ఉన్నందువల్ల మనలో ఉన్నటువంటి అసాధారణ శక్తి గల భాగం గురించి మనం ఎరుకలో ఉండటం జరగదని చెప్తున్నారు.
మీరు వేరువేరు అస్తిత్వాలలో జీవించారన్న జ్ఞానం మీలోనే ఉంటుంది. ఆ జ్ఞానం మనలోనే ఉంటుంది. కానీ మీకు తెలియదు. మీ అంతరాంతరాళాలలో ఉన్న ఆ నేనును వెలికి తెచ్చేందుకు ఈ పుస్తకం సహకరిస్తుందని ఆశిస్తున్నాను. ఏ ప్రత్యేక పరిజ్ఞానం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుందో దానిని మీ చేతన యొక్క ఉపరితలంలోకి తేవాలని నా ప్రయత్నం. సో మన యొక్క అసలు నేను, మనలో దాగి ఉన్నటువంటి ఆ నేను యొక్క అస్తిత్వాన్ని బయటికి తేవడానికి ఈ ప్రయత్నం జరుగుతోంది. చాలా స్పష్టంగా ఈ పుస్తకం మొదలుపెట్టిన రోజు మీ కాలమాన ప్రకారం జనవరి 1970 ఆఖరు వారం. ఆ రుబర్ట్ ద్వారా ఆయన 1970 జనవరిలో వ్రాశారట. బక్కపలచగా ఉండి నల్లని శిరోజాలున్న రుబర్ట్ ఉయ్యాల కుర్చీలో కూర్చొని నా తరపున ఈ మాటలు చెబుతోంది. ఆమె మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఆమె ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటారు. సేత్ మాట్లాడుతున్నప్పుడు ఆ రుబర్ట్ గారి యొక్క హస్బెండ్ రాబర్ట్ బట్స్ అనేవాడు రాస్తూ ఉంటాడు. ఆమె కళ్ళు మూసుకొని ఉండగా ఆమె ద్వారా సేత్ మాట్లాడుతూ ఉంటారు. ఆమెలో నా చేతన చక్కగా కేంద్రీకృతమై ఉంది. అది ఓ చలి రాత్రి ఒక సమ్మోహన అవస్థలో ఓ పుస్తకం మొత్తం రాసేయడం మా ఇద్దరికి తొలి అనుభవం. అందువల్ల ఆమె కొంచెం కంగారుగా ఉంది. ఈ తొలి సమావేశంలో నా కోసం ఆమెను మాట్లాడించడం అదంత మామూలు విషయం కాదు. ఎన్నో సర్దుబాట్లు, మానసిక దిద్దుబాట్లు చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. అలా రుబర్ట్కి నాకు మధ్య ఒక మానసిక వారధి ఏర్పడింది. అదే అన్నమాట వంతెన. అందువల్లే ఆయన సేత్ అయ్యారు. నేను రుబర్ట్ ద్వారా మాట్లాడడం మీరు ఏదో టెలిఫోన్లో మాట్లాడిన రకంగా కాదు. మా ఇరువురి లక్షణాల పరస్పర ప్రసరణల వల్ల ఏర్పడ్డ మానసిక విస్తృతిని మీతో మాట్లాడేందుకు ఉపయోగించుకుంటున్నాను. అసలు ఈ మానసిక స్థితి ఎలా సృష్టించబడింది, చెత్త కుప్పలు అవి లేని శుభ్రమైన ఓ దారిగా ఎలా ఉంచబడింది అనే సంగతులు నేను తరువాత వివరిస్తాను. మీరు ఈ పుస్తకాన్ని మిమ్మల్ని మీరు నేను ఎవరు అని ప్రశ్నించుకుంటూ చదివితేనే మీకు ఎక్కువ ఉపయోగం. నన్ను ఎవరు అని అడగడం కన్నా. ఎందుకంటే వ్యక్తిత్వం యొక్క సహజ గుణం, చేతన యొక్క లక్షణాలు అవగతమైతే తప్ప నేనేమిటో మీకు అర్థం కాను. చేతన అనేది మీ పుర్రెలో ఏమూలో తాళం పెట్టబడి తప్పించుకోలేని స్థితిలో ఉంది అని మీరు నిశ్చయంగా నమ్మితే, మీ చేతనకి మీ శరీరమే హద్దు అని మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నట్టు లెక్క. అప్పుడు మీరు నన్ను ఒక భ్రాంతి కింద జమకడతారు. నేను మీకంటే ఎక్కువ భ్రాంతిని మాత్రం కాను. ఈ వాక్యం చాలా బరువుగా ఉంది కదూ. ఒకటి మాత్రం మీ అందరికీ నిజాయితీగా చెబుతున్నాను. మీ వాడుకలో ఉన్న వయస్సుకి సంబంధించినంత వరకు నేను మీకంటే చాలా పెద్దవాణ్ణి. మరి ఎవరైనా రచయితని ప్రమాణంగా తీసుకుందుకు అతని వయసే అతని అర్హత అయితే అందులో నాకు గోల్డ్ మెడల్ వస్తుంది. నేను భౌతిక పదార్థాల్లో కేంద్రీకృతం కాని వ్యక్తిత్వపు శక్తి సారాన్ని. అందుచేత మీరు మరచినట్లున్న కొన్ని సత్యాల ఎరుక నాకు కలిగింది. వాటిని మీకు గుర్తు చేయాలని నా ఆశ. నేను చెప్పేది మీరనుకునే మీలోని భాగానికి కాదు. మీరు తోసిపుచ్చినా లేదా మరచిపోయినా మీకే తెలియని భాగానికి. మీరే చదువుతున్నప్పటికీ నిజానికి చదువుతున్నది ఆ భాగమే. మనలోని నేను చదువుతోంది, మనలోని నేను వింటూ ఉంది. అసలైన నేను చదువుతుంటే అసలైన నేనే వింటూ ఉంది. దేవుడు అంటే నమ్మకం ఉన్న వాళ్లతోనూ లేని వాళ్లతోనూ శాస్త్రజ్ఞానం సత్యానికి సంబంధించిన అన్ని జవాబులు ఇవ్వగలదు అని నమ్మే వారితోనూ నమ్మని వారితోనూ నేను మాట్లాడుతున్నాను. ఇంతకు ముందెన్నడూ సత్యాన్ని శోధించని విధంగా మీరు శోధన చేసేలా పురికొల్పే సూచనలు చెయ్యాలని నా ఆశ. చాలా విషయాల్ని అర్థం చేసుకోమని నేను కోరుతాను. మూసిన సీసాలో రెక్కలు నిరుపయోగమైన ఈగల కాలంలో మీరు చిక్కుబడి లేరు. మీ ఇంద్రియాలను నమ్ముకుంటే మాత్రం సత్యం మీ ముందు బొమ్మ కట్టదు. అవి ఎంత అందమైన అబద్ధాల పుట్టలంటే అవి చెప్పే అద్భుతమైన కథల్ని నిస్సందేహంగా మీరు నమ్మేస్తారు. మీరు మెలకుగా ఉన్నప్పటికంటే కలల్లోనే కొంత తెలివిగా, సృజనాత్మకంగా, ఎక్కువ జ్ఞానంతో ఉంటారు. ఇప్పుడు ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారో కానీ అందరూ కళ్ళు మూసుకొని చక్కగా ధ్యానంలో ఉండి వినండి, ఎరుకతో, నిద్రలోకి వెళ్లకుండా. అప్పుడే మన అసలైన నేనుతో వినగలుగుతాం బాగా. మరి నేను చెప్పే ఈ విషయాలు ఇప్పుడు చాలా అనుమానాస్పదంగా అనిపించినా ఈ పుస్తకం చదవడం పూర్తి అయిన తరువాత అవి నిజాలు అని తేడతెల్లంగా తెలిసిపోతుంది. నేను చెప్పేది యుగాలుగా చెబుతున్నదే. మీరు మర్చిపోయినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ ఇస్తున్నదే. కాలక్రమంలో వక్రీకరింపబడిన కొన్ని విషయాలకి వివరణ ఇవ్వాలని నా ఆశ. ఏ జ్ఞానము శూన్యంలో ఉండదు.
అందువల్ల తెలిసిన సమాచారం అంతా విశ్లేషించబడి అది కలిగి ఉన్న వ్యక్తిత్వపు రంగు అద్దుకొని మీకు అందజేయబడుతుంది. అలా నాది ఒక నాదే అయిన భాష్యం ఎన్నో పొరల్లో బహుళమైన కొలత మల్టీ డైమెన్షన్స్లలో నేను అనుభవించిన నాకు తెలిసిన సత్యాన్ని మీకు విశదపరుస్తాను. దీని అర్థం మిగతా సత్యాలు లేవని కాదు. మీ భూమి ఏర్పడక ముందే నాకు చేతన ఉంది. చూసారా, భూమి ఏర్పడక ముందే ఆయన చేతన ఉన్నదాన్ని గ్రహించుకుని రాస్తున్న మాస్టర్ అన్నమాట. ఈ పుస్తకం రాయడంలో రోబర్ట్ ద్వారా సమాచారాన్ని మీకు అందించే క్రమంలో నా పాత ఖాతాలో జమలో ఉన్న అనేక వ్యక్తిత్వాల సరైన లక్షణాలను ఉపయోగిస్తున్నాను. భౌతిక పదార్థాల్లో కేంద్రీకృతం కాని కాలానికి అతీతమైన నాలాంటి వ్యక్తిత్వాలు ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. మీ వ్యక్తిత్వపు సామర్థ్యం మీకు తెలియక మీరే గిరిగీసుకున్న మీ భావాల వలయంలో చిక్కుకుపోవడం వల్ల మేము ఉన్నామన్నది వింతగా అనిపిస్తుంది మీకు. నేను ఒక ఉపాధ్యాయుణ్ణి, పండితుణ్ణి అని చెప్పలేననుకోండి. నేను ప్రాథమికంగా ఒక వార్తాహరుణ్ణి. మీకు తెలిసిన ప్రపంచాన్ని మీరు సృష్టించండి. మీ ఆలోచనలను బహిర్గతం చేస్తూ ఒక భౌతిక ఆకారంలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం ఒక అద్భుత బహుమానంగా బహుశా మీకు ఇవ్వబడి ఉండవచ్చు. ఆ బహుమానం ఒక బాధ్యతను వెంట తెస్తుంది. మరి మీలో చాలా మంది మీ విజయాలకు మిమ్మల్ని అభినందించుకొని మీ అపజయాలకు దేవుణ్ణి, విధిని, సమాజాన్ని నిందిస్తుంటారు. ఇలా మానవజాతి మొత్తం తమలోని అపరాధ భావనను, తప్పులను దేవుడి మీదికి నెట్టేయడం అలవాటైంది. ఇన్ని రకాల ఫిర్యాదులతో ఆయన విసిగిపోయి ఉంటాడు. అసలు నిజం ఏమిటంటే మీలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారే ఒక భౌతిక సత్యాన్ని సృష్టించుకొని మొత్తంగా అందరూ కలిసి ఈ భూమి మీద మీకు కలిగే అనుభవాలుగా వైభవాలను, పతనాలను సృష్టించుకుంటున్నారు. వీటన్నింటికీ మీరే సృష్టికర్తలు అని తెలుసుకునేదాకా వాటి బాధ్యతలను స్వీకరించేందుకు నిరాకరిస్తూనే ఉంటారు. ప్రపంచంలోని అనర్థాలకు ఏదో దయ్యాన్ని దుయ్యబడుతూనే ఉంటారు. ఈ దయ్యం మీ మానసిక ఉత్పాదనే అని తెలుసుకునేంత ఎదిగారు, కానీ మీ సృజనాత్మకతను నిర్మాణాత్మకంగా మలచుకోవడం మీకు తెలియదు. నా పాఠకులందరికీ దేహమే అవధి అన్న పదం తెలిసే ఉంటుంది. ఒక జీవరాశిగా మీరు అహమే అవధిగా పెరిగారు. నేనులోని సృజనాత్మక భాగాల్ని ఉపేక్షించి లేదా గుర్తుపట్టలేనంతగా వక్రీకరించి కఠినమైన వేదాంతానికి మిమ్మల్ని మీరు కట్టిపడేసుకున్నారు. మరి సమయం మించిపోతోంది. నా స్నేహితులిద్దరూ పొద్దుటే లేవాలి. రోబర్ట్ తనవే అయిన 2 సొంత పుస్తకాలు రచించే యోచనలో ఉంది. అతనికి కొంత విశ్రాంతి అవసరం. ఈ సమావేశం ముగిసే లోపు మేమున్న పరిసరాలని ఊహించుకోమని మిమ్మల్ని కోరుతున్నాను. పరిసరాలు అనువుగా ఉండేటట్టు చూసుకోవడం రచయితలకు అవసరం అని చెప్పింది రోబర్ట్. సోమ, బుధ వారాలు వారానికి 2 సార్లు ఇలా విశాలమైన గదిలో దీపాలన్నీ వెలిగించి నేను రోబర్ట్ ద్వారా మాట్లాడతాను. ఆమె కళ్ళల్లోంచి చలిగాలులు వీస్తున్న బయటి ప్రపంచాన్ని చూస్తుంటే ఈ సాయంత్రం పరమానందంగా ఉంది. భౌతిక సత్యం సదా నన్ను పునరుత్సాహభరితుణ్ణి చేస్తూ ఉంటుంది. రోబర్ట్ సహకారంతో రాస్తున్న ఈ పుస్తకం పట్ల పరిసరాల ప్రభావం తప్పకుండా ఉంది. ఈ సందర్భంలో మీకు ఇక్కడే ఉన్న మరో పాత్ర గురించి చెప్పాలి. అదే విల్లీ అనే పిల్లి. అది ప్రస్తుతం నిద్రపోతోందనుకోండి. మృగాల చేతన అనేది అదో గొప్ప ఆసక్తి గొలిపే విషయం. దాని గురించి తరువాత తెలుసుకుందాం. అనేక సందర్భాల్లో విల్లీ చర్యల వల్ల దానికి నేను అక్కడే ఉన్నట్టు తెలుసు అని నాకు తెలుసు. ఇది మనమంతా బాగా గుర్తించాల్సిన సంగతి. ఆ పిల్లికి కూడా తాను మాట్లాడుతున్నది తెలుసు. అదే విషయం మళ్ళీ దానికి తెలుసన్న విషయం ఆయనకి తెలుసు. అంటే ఆ జంతు చేతన కూడా ఎంత ఎరుకలో ఉంది. ఈ పుస్తకంలో జీవరాశుల తెగలతో సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న అన్ని చేతనా వస్తువుల మధ్యన జరిగే విషయమంతా పొందుపరచాలని నా కోరిక. దానికోసం విల్లీ ఇక్కడ ఉండటం అనేది నాకు చాలా ఉపయోగమైంది. జంతువుల ప్రసక్తి వచ్చినందుకు ఒక చిన్న విషయం చెప్తాను. వాటికి ఓ రకమైన చేతన ఉంటుంది, కానీ మీ చేతనకి ఇచ్చినంత స్వేచ్ఛ అవి వాటికి ఇవ్వదు. అయినప్పటికీ మరి మానవ చేతన యొక్క క్రియాశీల సామర్థ్యాన్ని నిరోధించే వాటిని సైతం జంతు చేతన కొన్ని ప్రత్యేక లక్షణాల మూలంగా అధిగమించగలదు. బహుళమైన కొలతలు గల సత్యాన్ని గ్రహించేదే చేతన. మీకు తెలిసిన చేతనకి ఒక ఉన్నతమైన విశిష్టత ఉంది. ఇంద్రియాలు ప్రపంచాన్ని 3 కొలతల్లో 3Dలో చూసేందుకు ఉపయోగపడతాయి.
అంతే ప్రయోజనకరమైన తతిమా కొలతల్ని గ్రహించేందుకు ఆ ఇంద్రియాలే అడ్డుపడతాయి. రోజువారీ భౌతికంగా నిలిచే అహం అనేది వాళ్ళ గుర్తింపుగా చాలా మంది అనుకుంటారు. మీ శరీరంలో ఏదో ఒక భాగాన్నే మీరు అనుకొని మిగతా భాగాలన్నిటినీ వదిలేస్తున్నారా? మీ స్వార్థపూరిత అహమే మీ గుర్తింపు భారాన్ని మోస్తోందని మీరు గనక భావిస్తే మీరలా వాటిని వదిలేస్తున్నట్లే. రసాయనాల మూలకాల మిశ్రమంలో ఎముకలు మాంసం కలిపి కట్టుబడిన ఓ కాస్మిక్ సంచి కాదు మీరు. రసాయనిక పదార్థాల నడుమ జరిగే చర్యల వల్ల అసంకల్పితంగా ఉత్పన్నమైన జ్వాజ్వల్యమానమైన ఒక వస్తువు కాదు మీ చేతన. భౌతిక పదార్థంలోంచి పుట్టిన వ్యర్థమైన వేరుకొమ్మ కాదు మీరు. మీ చేతన ఒక దమ్ము వదిన పొగలాగా అదృశ్యమయ్యేది కాదు. మీ లోపల అజాగృత స్థితిలో భిన్నత్వాల గ్రహింపుతో అద్భుతమైన స్పష్టతతో శరీరంగా రూపొందే ప్రతి చిన్న కణానికి చెందిన సన్నిహితమైన అజాగృత జ్ఞానం కలిగి ఉన్న మీరే మీ భౌతిక కాయాన్ని ఏర్పరచుకుంటారు. అయితే అది ఒక సంకేతంలా ఉండేందుకు మాత్రమే నిర్దేశించబడలేదు. జాగృతావస్థలో ఉన్న మీ మనస్సుకేమో లోపల జరిగే ఈ తంత్రం ఏమాత్రం తెలియదు. అందుచేత మిమ్మల్ని మీరు గుర్తించుకోవడంలో మీ లోపలి అంశాలను వదిలేస్తున్నారు. మీ గుర్తింపును టీవీ చూసే, వంట చేసే, పని చేసే భాగానికి అది ఏం చేస్తోందో దానికి తెలుసు అని మీరు అనుకునే భాగానికి అంటగడుతున్నారు. కానీ మీ అజాగృత చేతనే ఎక్కువ జ్ఞానవంతమైనది. దాని మెత్తని కార్యదక్షత మీదే మీ మొత్తం భౌతికపరమైన ఉనికి ఆధారపడి ఉంది. ఈ భాగమే ఎల్లవేళలా ఎరుకతో అప్రమత్తంగా ఉంటుంది. భౌతిక వాస్తవికతలో కేంద్రీకృతమైన మీరు దాని స్వరాన్ని వినరు. భౌతికంగా మిమ్మల్ని నిలిపిన మీ నేను ఆ భాగపు అద్భుతమైన శక్తి జనితమే అని మీరు తెలుసుకోలేరు. లోపలి కార్యకలాపాలని నిర్వహించే దీనిని లోపలి అహం అంటాను. ఇంద్రియాల ద్వారా కాక వేరే మాధ్యమాల ద్వారా గ్రహించిన సమాచారాన్ని కేంద్రీకరిస్తుంది ఈ భాగం. 3 కొలతల 3D ప్రపంచానికి అతీతమైన వాస్తవాలను గ్రహిస్తుంది ఈ లోపలి అహం. అంటే నేను చెప్తాను, మనకు తెలిసిన కంప్యూటర్ పరిభాషలో CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది. దాని నుంచే మరి ఇవన్నీ కూడా ప్రాసెస్ జరిగి బయటికి ప్రతి చర్య కూడా జరుగుతూ ఉంటుందని. ఇది మీ గత జన్మల జ్ఞాపకాల సర్వస్వాన్ని కలిగి ఉంటుంది. అక్షరాల అసంఖ్యాకంగా ఉన్న ఊహ మాత్రమే అందుకోగల పరిమితుల్లోకి అది చూస్తుంది. ఆ పరిమితుల్లోంచే కనిపించే ఈ పదార్థ వాస్తవికతలు పుట్టుకొచ్చాయి. అసలు ఈ లోపలి మాధ్యమాలే మీకు కావలసిన సమాచారాన్ని అందిస్తాయి. చూడండి, మీరు వేలు కదపాలన్నా, రెప్ప వేయాలన్నా మీ లోపల మీరే నమ్మలేనంత పని జరిగితే కానీ అవి సాధ్యపడవు. ఇందాక నేను చెప్పాను కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దాని ద్వారా జరిగేటువంటి దాన్ని మనం చూడలేము. అందుకనే మనం ధ్యానంలో మిమ్మల్ని మీరు గమనించండి, మీ లోపల ఏం జరుగుతుందో గమనించండి అని ఇవ్వడం. అది కేవలం ఆలోచనల్ని కాకుండా ప్రతి కణంలో జరుగుతున్నటువంటి ఆ రసాయనిక చర్యల్ని కూడా గమనించగలిగే స్థితికి మనం ధ్యానంలో ఎదగాలంటే మరి ఈ యొక్క ఆలోచనలన్నీ ఎలా చక్కగా పక్కకి జరగాలి, ఎలా జరుగుతాయి, జరపబడతాయి ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా. మీ లోపలి ఈ భాగానికి జన్మతః దివ్య దృష్టి, క్లాయిర్వాయన్స్, భావ ప్రసరణ, టెలిపతి రెండూ ఉన్నాయి. అందువల్ల వినాశాలు సంభవించే ముందే మిమ్మల్ని ఆ భాగం హెచ్చరిస్తుంది. మీ జాగృత చేతన ఆ వర్తమానాన్ని అందుకున్నా అందుకోకపోయినా ఒక్క పదం బయటికి అనే లోపల మొత్తం వార్తా ప్రసార కార్యక్రమం పూర్తవుతుంది లోపల. అంటే మనం మాట్లాడే ముందే, మనం ఒక పని చేసే ముందే దానికి సంబంధించిన కార్యక్రమం, ప్రోగ్రాం అంతా కూడా ఎలాగంటే చక్కగా లోపల తయారైన తర్వాతే మనం మాట్లాడతాము, రాస్తాము, చేయడం జరుగుతుంది. బయటి అహం, లోపలి అహం రెండు కలిసే పనిచేస్తాయి. మీకు తెలిసిన ప్రపంచంతో లావాదేవీల కోసం బయటి అహం పనిచేస్తుంటే మీ భౌతికమైన ఉనికి సజావుగా ఉండడానికి అవసరమైన సున్నితమైన అంతర్దృష్టి మాత్రమే గ్రహించగల సమాచారాన్ని చేరవేసేందుకు లోపలి అహం పనిచేస్తుంది. ఈ బయటి లోపలి అహాలు రెండూ కలిసిన ఒక భాగం మీ అంతరాంతరాళాలలో ఉంటుంది. అది నిర్ణయిస్తుంది ఈ సమయంలో, ఈ ప్రదేశంలో మీరు భౌతిక అస్తిత్వంతో ఉండాలి అని. అది మీ అసలు సిసలు గుర్తింపు. ఆ భౌతిక విత్తనం నుంచే మీరు పుట్టారు. అలా బహుళ కొలతల వ్యక్తిత్వంలో ఒక భాగమయ్యారు. ఈ అంతశ్చేతన అనేది లోపల ఎక్కడుంది అని ప్రశ్నించేవారు మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఆలోచించే విధంగానే
దానిని బయటి అహం లోపలి అహంల సమావేశ స్థలిగా ఊహించుకోవచ్చు. అహంలో నిజానికి భాగాలు ఉండవు. మనకొక ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే రకరకాల భాగాలుగా చెప్పుకుంటాం. మనం చెప్పుకున్న మనస్సులో లక్షల గదులుంటాయి, కోట్ల గదులుంటాయని. అన్నీ కలిపి మనస్సే. ఆ గదులు ఏంటి అంటే మనము ఆ యొక్క తత్వం ప్రకారం విభాగంగా చేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఆ భాగాలు అనేవి ప్రాథమికంగా లోపలి అహం బయటి అహం అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ రెండు కలిసే ఉంటాయి. ఆ కలిసి పనిచేసే స్థలంలోనే మనం ఉంటాం. అసలు నేను సంబోధించేది సాధారణ చేతన కలిగిన నేనుతోనే గుర్తింపబడే వ్యక్తులను కాబట్టి ఈ అధ్యాయంలో అలాంటి విషయాల ప్రస్తావన చేశాను. వాటికి సంబంధించిన పదాలను తరువాతి అధ్యాయాలలో ఉపయోగిస్తాను. ఎందుకంటే బహుళ కొలతల మల్టీ డైమెన్షనల్ వ్యక్తిత్వం గురించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పాలనుకుంటున్నాను. చేతన ఇప్పటి కోసం కల్పించేదే వ్యక్తిత్వం అన్న అభిప్రాయాన్ని గ్రహించనంత కాలం మీకు మీరే అర్థం కారు. చేతన అనేది ఇప్పటి కోసం కల్పించేదే. వ్యక్తిత్వం అనే అభిప్రాయాన్ని గ్రహించినంత కాలం మీకు మీరు అర్థం కారు. నా స్వతంత్రమైన ఉనికిని మీరు ఒప్పుకోరు. ఈ పుస్తకంలో నేను వివరించే కొన్ని భౌతిక వాస్తవాలు మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయవచ్చు. కానీ వాటిని నేను చాలా భిన్నమైన దృక్కోణంలోంచి చూస్తున్నాను అన్నది మర్చిపోకండి. మీరు ప్రస్తుతం అందులోనే కేంద్రీకృతమై ఉన్నారు కనుక ఇంకా బయట ఏముంటుంది అనిపించవచ్చు. నేను బయటే ఉన్నాను. క్షణకాలంలో నాకు తెలిసిన ఇష్టమైన ఒక కొలతలోకి చేరుతూ ఉంటాను. మీరు అనుకుంటున్న మాదిరి నేను అక్కడి నివాసిని కాను. నా దగ్గర ఒక ఆధ్యాత్మిక పాస్పోర్ట్ ఉంది. అయినప్పటికీ ఇంకా కొన్ని అనువాద సమస్యలు, ప్రవేశంలో అసౌకర్యాలు పరిష్కరించుకోవలసి ఉంది. న్యూయార్క్లో ఉండే చాలా మంది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో అడుగైనా పెట్టలేదని విన్నాను. కానీ ఎందరో విదేశీయులకు ఆ బిల్డింగ్లో ప్రతి అంగుళం తెలుసు. సరిగ్గా అలానే మీకు ఒక భౌతికమైన విలాసం అడ్రస్ ఉన్నా మీలోని వాస్తవ వ్యవస్థలో మీరు చూడకుండా వదిలేసిన వింతైన అద్భుతమైన అభౌతిక మానసిక భవంతులను నేను చూపించగలననే అనుకుంటున్నాను. సో మనలో తెలియకుండా ఉన్నటువంటి ఆ భవంతులని భాగాలని మనకి ఈ సేత్ గారు ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తారు, చూపిస్తారు, దర్శనం చేయిస్తారు. చూద్దాం మరి. యథార్థంగా అంతకంటే అసలు చాలా ఎక్కువే చేయాలని ఆశిస్తున్నాను. మీ అందుబాటులో ఉన్న మీ మానసిక భవంతిలోని వివిధ అంతస్తుల గుండా, వాస్తవికత స్థాయిల గుండా మిమ్మల్ని ఒక పర్యటన చేయించాలని నా కోరిక. అంటే ఒక గైడ్ లాగా మనకుండి వాటన్నిటిని దర్శింపజేస్తూ మనకి వాటిని చక్కగా వారు వివరిస్తారన్నమాట. మీ చేతనలోనే ఉన్న మీకు తెలియని కొత్త కొత్త ప్రదేశాలలోకి కూడా మిమ్మల్ని తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. సో మనలో ఉన్నటువంటి కొత్త కొత్త ప్రదేశాలకి ఆయన తీసుకెళ్తారు. ఇలాంటి బహుళ కొలతల వ్యక్తిత్వాన్ని విశదపరచడమే కాకుండా ప్రతి పాఠకుడికి తనదైన అసలైన గుర్తింపుని కొంచెమైనా చవి చూపించాలని ఉంది. సో అసలైన నేను, మన యొక్క నేను ఏదైతే ఉందో దాని యొక్క రుచిని మనకి చూపిస్తారట సేత్. మరి చూద్దాం. నిజానికి నేను అని మీరు అనుకునేది మీ మొత్తం గుర్తింపులో ఒక చిన్న ముక్క మాత్రమే. ఈ నేను చాలా చిన్న ముక్కట. మరి అసలైన నేను ఎన్ని ముక్కలుగా ఉంది, అసలు ఎలా ఉంది? అయితే మొత్తం అన్ని కలిసే ఉన్నప్పటికీ మనం ఈ నేనికి పరిమితమై ఉన్నాం, ఈ శరీరానికి పరిమితమై ఉన్నాం అనే విషయాన్ని ఆయన గట్టిగా నొక్కి చెబుతున్నారు. ఈ ముక్కలుగా ఉండే నేనులు మాలలో పువ్వుల్లా గుదిగుచ్చి లేవు. ఉల్లి పొరల్లా, కమలా తొనల్లా ఒకే ప్రాణాధారాన్ని అంటిపెట్టుకొని వివిధ వాస్తవాలుగా పెంపొందుతూ ఉంటాయి. అవన్నీ పుట్టే చోటు మాత్రం ఒక్కటే. ఎలా ఉంటాయో కూడా మనకి ఒక చిత్రంలో చూపించారు. ఒక కమలా పండులో తొనల్లాగా, ఒక ఉల్లిపాయ పొరల్లాగా దేనికదే స్వతంత్రాన్ని కలిగి ఉండి కలిసి ఉంటాయన్నమాట మన నేనుల యొక్క ముక్కలు. సో నేను వ్యక్తిత్వాన్ని ఉల్లిపాయతోనో కమలా పండుతోనో పోల్చడం లేదు. అవి ఎలాగైతే లోపల నుండి బయటికి పెరుగుతాయో అలాగే నేను యొక్క అనేక ముక్కలుగా పెరుగుతాయని గట్టిగా చెప్తున్నాను. మీ ఇంద్రియాలు బాహ్య రూపాల పట్ల మీ ప్రతిస్పందన తెలిపేందుకు అనుమతిస్తాయి. అంతేకాదు ఒక రకంగా ఈ వాస్తవికతను గ్రహించేలా బలవంత పెడతాయి. పదార్థాల ఆకారాలలోని ప్రాణాధార శక్తి మాత్రం బయటికి కనిపించదు. ఉదాహరణకు మేకులో సైతం చేతన ఉంటుందని చెప్పగలను. మేకంటే శీల, గోడగొట్టేటువంటి నెయిల్. కానీ చాలా కొద్ది మంది పాఠకులు మాత్రమే నా మాటల్ని ఖాతరు చేసి నా వాక్యాన్ని మధ్యలోనే ఆపేసి సమీపంలోని దూలంలో దిగ్గొట్టబడిన మేకును, ఆ శీలను చూసి శుభోదయం అనగలరు. చూడండి, మనము ఆ మేకులో ఉన్నటువంటి చేతనని కూడా గుర్తించగలిగే స్థాయికి ఎదగాలి. వస్తువులో కూడా చేతన ఉంది.
మరి ఈ విషయాన్నే ప్రహ్లాదుడి కథలో చెప్పబడింది కదా, స్తంభం నందు చూపగలవా అంటే వచ్చాడా లేదా. సో కాబట్టి ఆ చేతన ఆ రూపాన్ని ధరించి వస్తుంది, కోరుకున్న రూపాన్ని ధరించి అందులో నుంచి వస్తుంది. ఆ చేతనకి, ఆ శక్తికి మనం శుభోదయం అని చెప్పగలిగిన స్థితికి మన శక్తి ఎదగాలి. అంతేకాదు అదే నేను మేకులోని అణువులు పరమాణువులకు సైతం వాటి సొంత చేతన ఉంటుంది. ఈ పుస్తకంలోని పేజీలలోని అణువులు పరమాణువులు వాటి వాటి స్థాయిల్లో ఎరుక కలిగి ఉన్నాయి. అందుకే నాకు అప్పుడు కనిపిస్తుంది ఈ అక్షరాల్లో కూడా, ప్రతి అక్షరంలో కూడా ఎంతో చేతన ఉంటేనే కదా అవి పదాలుగా మారి వాక్యాలుగా మారి మన యొక్క నేను యొక్క భాగాల్ని మనకు అర్థమయ్యేలా చేయడానికి సహకరిస్తున్నాయి. అంచేత రాయి, ఖనిజం, మొక్క, జంతువు, గాలి అదేదైనా వాటి సొంత చేతనతో ఉండనిది ఏదీ లేదు లోకంలో. అందువల్ల మీరు నిరంతరం జరిగే జీవశక్తి యొక్క గోలలో భౌతికంగా ఉన్న చేతన నిండిన కణాలకు మీ భౌతిక దేహం ఏర్పడేందుకు తమకు తాముగా సహకరించే వాటిదైన ఓ గుర్తింపు గల కణాలకు మధ్యన ఉన్న ఎరుక అన్న శక్తులలో సంభవించే కలకల నడుమ నిలబడి ఉన్నారు. చచ్చిన పదార్థం అసలేదీ ఉండదు, చేతనతో ఏర్పాటు కాని పదార్థం అంటూ ఉండదు. ప్రతి చేతన దాని స్థాయితో సంబంధం లేకుండా సృజనాత్మకతతోనూ భావోద్రేకంతోనూ సంబరాలు జరుపుకుంటుంటుంది. అలాంటి పదార్థాలను అవగతం చేసుకుంటే కానీ మీరేంటో మీకు తెలియదు. మనం ఉదాహరణకి మనం మురుగు పెండ కనిపిస్తే కంపని ముక్కు మూసుకుంటాం, కానీ ఆ మురుగు ఎరువుగా వేసి ఎన్ని పళ్ళని పండిస్తున్నాం. ఆ మురుగు ఆ పెంట అంతా పండుగ రుచిగా ఎలా మారింది. అలా చేతన ఎన్ని రూపాలు తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ చచ్చిపోయింది కానీ పనికిరాంది కానీ ఏదీ లేదు అనేటువంటి సత్యాన్ని వివరించడానికి నేను ఈ ఉదాహరణ మీకు చెప్పడం అయింది. సో మీ మాంసంలో అతి సూక్ష్మ భాగాల మధ్య పరుగులు తీసే అసంఖ్యాక వార్తా ప్రసారాలను ఒక సౌకర్యార్థం నిలిపారనుకుందాం. మీరు భౌతిక జీవులు అయినప్పటికీ తతిమా చేతనలలో రవంతైన భాగస్థులై ఉంటారు. నేనుకు అవధులు లేవు, దాని సామర్థ్యానికి అవధులు లేవు. మీ అజ్ఞానంతో కృత్రిమ అవధుల్ని కల్పించవచ్చు. ఉదాహరణకు మీలో భాగాలైన మీ సామర్థ్యాలతో తెగతెంపులు చేసుకొని మీరు మీ బయటి అహంతో మాత్రమే గుర్తింపు పొందవచ్చు. ఇక్కడ ఒక మాట వాడారు, మీ అజ్ఞానంతో అని. అజ్ఞానం మనకి మనం వేసుకున్నటువంటి ఒక కప్పు ముసుగు. ఎందుకంటే మనతో మనం ఆడుకునే ఆటలో భాగం. అజ్ఞానంలో నుంచే జ్ఞానం వైపు ప్రయాణం చేయడం కోసం మనం ఆడుకునేటువంటి ఆట. ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. నిజాల్ని తోసిపుచ్చవచ్చు కానీ మార్చడం సాధ్యపడదు. కొంతమంది వారి తలను వర్ణనాత్మకంగా చెప్పాలంటే ఈ 3 కొలతల ఉనికి అనే ఇసుకలో కప్పెట్టుకొని ఇంతకు మించి మరేమీ లేదని నటించిన వ్యక్తిత్వం అనేది మాత్రం బహుళమైన కొలతలు ఉన్నదే. ఒకే క్షణంలో మనం ఎన్ని వందల వేల లోకాల్లో పనిచేస్తున్నామో అనేది చూడాలంటే ఈ శరీరమే నేను అనుకుంటే సాధ్యపడదు. అందుకే ధ్యానం. సో బయటి అహాన్ని తక్కువ అంచనా వేయడం నా ఉద్దేశం కాదు. మీరు దానికి అవసరాన్ని మించిన విలువ ఇస్తున్నారు, దాని నిజమైన స్వభావాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందువల్లే ఇక్కడ నేను అంటాను, మనకి ఆ గర్వము అహంకారము, అహానికి మనము ఈ అహానికి ఆకారం ఇచ్చుకొని అహంకారం అవుతోంది. అందువల్ల దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా, అలా అని తక్కువ చేయకుండా దీన్ని ఆధారం చేసుకొని మనం చక్కగా లోపటున్నవన్నీ తెలుసుకొని నిమిత్త మాత్రంగా బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. ఈ విషయం గురించి ఇంకా వివరంగా తర్వాత చెప్తాను అంటున్నారు సేత్. ప్రస్తుతానికి మీ గుర్తింపు, దాని పొడిగింపు మీ బయటి అహం మీద ఆధారపడి లేవు అని తెలుసుకుంటే చాలు. బయటి అహంతో అనుబంధం కలిగిన భౌతిక ప్రపంచాన్ని గురించి చెప్పేటప్పుడు కొన్నిసార్లు మాయాచ్ఛాదన, క్యామోఫ్లాగ్ అనే పదాన్ని నేను ఉపయోగిస్తాను. అలా ఎందుకంటే భౌతిక ఆకారం అనేది వాస్తవికత ఉపయోగించే మాయాచ్ఛాదనలలో ఒకటి. ఈ మాయాచ్ఛాదన వాస్తవం కానీ దాని లోపలిది శుద్ధ వాస్తవం. ఇక్కడ మీకు ముఖ్య విషయం నేనుగా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ధ్యానం చాలా సులువైనది. అయితే ఈ ఆత్మపరంగా మాట్లాడేటప్పుడు చాలా సీరియస్గా, ఏదో అర్థం కానట్టుగా ఎంతో టెన్షన్ పడుతూ ఉండడం జరుగుతుంది. అంత అవసరం లేదు. చక్కగా మనం దాన్ని ప్రశాంతంగా వినడానికి అలవాటు పడితే దానిలో ఉన్న భాగాలన్నీ మనకు విశదమవుతాయి, ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అందుకే కళ్ళు మూసుకుని వినమంటుంటాను నేను. ఎందుకంటే ఈ ఆకారాన్ని ఏర్పరిచింది ఆ లోపలి దివ్య జీవశక్తి. మీ ఇంద్రియాలు ఒక ప్రత్యేకమైన శృతిలో ఈ మాయాచ్ఛాదనతో ఒకే లయలో ఉండడం వల్ల అవి దానిని గ్రహించేందుకు అనుమతిస్తాయి. కానీ ఆ ఆకారం లోపలి వాస్తవికతను గ్రహించాలంటే ఇంద్రియాతీతమైన ఒక విభిన్నమైన శ్రద్ధ, సున్నితమైన సర్దుబాట్లు అవసరం. అహం అనేది స్వార్థ ప్రయోజనానికే పరిమితమైన అసూయాపూరిత దైవం. మనం ఇక్కడ మనకి తెలిసిన ఒక వినాయకుడి కథను గుర్తు చేసుకోవచ్చు. ఏంటంటే
వినాయకుడికి షణ్ముఖుడికి జరిగినటువంటి ఒక పోటీలో మరి షణ్ముఖుడు నేను చాలా గొప్పవాడిని, శక్తిమంతుణ్ణి, నెమలి మీద ప్రపంచం అంతా తిరిగి వస్తాను అని తను అనుకుంటే, మరి వినాయకుడు నాకేంటి, మరి నేను ఎలాగ గెలవగలను, నా అసమర్థత తెలిసి కూడా తండ్రి గారు మీరు ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టారు అని చెప్పి శివుడిని అడిగితే శివుడు చెప్తాడు తరుణోపాయం. నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదర్శనం చేసినట్టయితే నీకు మరి మొత్తం ప్రపంచంలో ఉన్న నదులన్నింటిలో స్నానం చేసిన ఫలం వస్తుంది అని. అప్పుడు మరి షణ్ముఖుడు ఎక్కడికి వెళ్తే అక్కడ మరి వినాయకుడు దర్శనం, స్నానం చేసి తిరిగి వస్తున్నట్టుగా కనిపించడం జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఇదే అనమాట. ఆ నేను యొక్క చేతనని ఆయన విస్తృతపరచడానికి కూర్చొని ధ్యానంలో, తల్లిదండ్రుల దగ్గర కూర్చొని ధ్యానంలో, శివుడు అంటే ఎవరు, ఆ యొక్క శ్వాస శక్తి. నువ్వు నా చుట్టూ తిరగడం అంటే ఏంటి, నీ శ్వాస చుట్టూ నువ్వు తిరిగినట్టయితే నువ్వు అన్ని లోకాల్లో ఉన్న నదుల్ని చుట్టి వచ్చినటువంటి స్నానం చేసిన ఫలం వస్తుంది అన్నది దాని అంతరార్థం. ఇది ధ్యానం చేస్తే తప్ప అర్థం కాదు కదా. సో ఆ రకంగా ఉన్న చోటే మన చేతన యొక్క అనేక స్థితుల్ని, మనం గతుల్ని తెలుసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ మనం పుస్తకంలోకి వస్తే, అహం అనేది స్వార్థ ప్రయోజనానికే పరిమితమైన అసూయాపూరిత దైవం. తనకు అర్థం కాని, తను సుఖంగా ఉండలేని వాస్తవికతలోని ఏ కోణంతోనూ ఏకీభవించదు. దాన్ని కూడా దైవం అన్నారు సేత్. చూడండి, అది దేంతోటి ఏకీభవించదు, నేను అంటూ ఎగిరిపడుతూ ఉంటుంది. అది మనకు సహాయకారిగా ఉండాలి, కానీ మిమ్మల్ని శాసించే ఒక నియంతగా మీరే చేసుకున్నారు. అది మనం స్వయంగా అలా చేసుకున్నాం కావాలనే. అయితే మళ్ళీ నేర్చుకోవడంలో మాత్రం కుతూహలం, ఆసక్తి ఉండవలసిన దానికన్నా ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి. మళ్ళీ దీని నుంచి ఎలా బయటికి రావాలి, దీన్ని ఎలా పడేయాలి అనేటువంటిది మన లోపల ఒక ఆసక్తి ఉంటుంది. దానికోసం పనిచేస్తాం. అదే ఈ యొక్క అహంతో క్రీడ, ఆ నేను ఆత్మపరంగా జరుగుతున్న క్రీడ అనమాట. స్వాభావికంగా అదంత జగమండి కాదు. దాని యొక్క ఈ గుణం ఎంతో విలువైనది. సత్యానికి సంబంధించి మీ భావన సంకుచితమైతే దానిని మరి విశాలం కానివ్వకుండా అంతలోనే పట్టి ఉంచేందుకు శతదా ప్రయత్నిస్తుంది. మీ అహం, అదే మీ అంతర్బుద్ధి సృజనాత్మకతలకు స్వేచ్ఛనిస్తే అవి మీ భౌతికతను నిలిపే వ్యక్తిత్వంతో మరికొంత విస్తృతమైన జ్ఞాన సంబంధం ఏర్పరచుకుంటాయి. ఇక్కడ ఒక చిన్న అనుభవం చెప్పాలి. ఏంటంటే, నేను సేత్ వర్క్షాప్ 3 days 3 రోజులు చేసి వచ్చాక నాకు చాలా విసుగు అనిపించి, చికాకు అనిపించి, ఈ ధ్యానం అంతా వేస్ట్ అనిపించి, నేను అలా ఇంటికి రాగానే బాగా ఆకలిస్తుంటే వంట చేయించుకొని తిని నేను అలా పడుకుని మంచం మీద, నాకేదైనా ధ్యానం నిజమైతే ధ్యానానుభవం నా నిద్రలోనే రావాలి, నేను పడుకున్నప్పుడే రావాలి, నాకు 5 నిమిషాల్లోనే రావాలి అని నేను అడగడము, ఒక 3 నిమిషాల్లోనే ఆ సోల్ బాడీ వచ్చేసి చక్కగా రూఫ్ లెవెల్లో ఎక్కి డాన్స్ చేస్తూ పాట పాడడం, అవన్నీ నేను స్వయంగా చూడడం జరిగింది. అలాగా మనం గట్టిగా మన ఆత్మతోటి సంగ్రామం చేయడం, ఆ ధ్యానం నిజం కాదని, అది వేస్ట్ అని ఇలా మనం అనుకుంటున్నప్పుడు, మనం గట్టిగా అనుకుంటున్నప్పుడు అది కాదని ఆ నేను పనిచేసి మనకు ఆ యొక్క అనుభవాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా చక్కగా వెళ్ళినప్పుడు అయ్యే అనుభవం కంటే వ్యతిరేక దిశలో వెళ్ళినప్పుడు చాలా తొందరగా అనుభవం జరుగుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అలాగా వ్యక్తిత్వ పాత్ర అంతా అహంతోనే నిండి లేదు అనడానికి ఈ పుస్తకమే ఒక నిదర్శనం. ఎందుకంటే జేన్ రాబర్ట్స్ గా పిలువబడే ఈ రచయిత వ్యక్తిత్వానికి భిన్నమైన మరో వ్యక్తిత్వం ఈ పుస్తకానికి రూపకల్పన చేస్తోంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. జీవరాశి మొత్తంలో అంతర్గతంగా లేని శక్తుల గురించి చెప్పే సామర్థ్యం జేన్ రాబర్ట్స్ లో లేదు. కాబట్టి కనీసం మానవ వ్యక్తిత్వం సాధారణంగా దానికి ఆపాదించబడిన ప్రత్యేక లక్షణాల కన్నా ఎక్కువ లక్షణాలు కలిగి ఉంటుందని ఒప్పుకోక తప్పదు. ఈ శక్తులు ఏమిటన్నవి విశదపరుస్తూ ఆ శక్తుల్ని ప్రతి వ్యక్తి విడుదల చేయగల మార్గాలను చూపించబోతున్నాను. సో ఎవరైతే ఇప్పుడు ఈ పుస్తకాన్ని ద్వారా మాట్లాడుతున్నారో, ఎవరి ద్వారా అయితే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆ శక్తి లేకపోయినా వాళ్ళ ద్వారా మరి మాట్లాడుతున్నారంటే, మనకు ఆ శక్తి లేకపోయినా మనకు ఆ శక్తులను విడుదల చేయగలిగిన మార్గాల్ని సేత్ ఇప్పుడు చూపించబోతున్నారు. అందుకే ఆ వ్యక్తి మరి ఎందుకు అలా అంకితమై ఉన్నారు అనేది మనకి తర్వాత చెప్తారు. ఆ జేన్ రాబర్ట్స్ ద్వారా ఎలా మాట్లాడుతున్నారు. వ్యక్తిత్వం అనేది అంశీభూత శక్తుల గ్రహింపులో నిరంతరం జరుగుతూ ఉండే మార్పు. అది గ్రహించే గుర్తింపు అందులో ఒక భాగమే. నేను ఎవరి ద్వారానైతే మాట్లాడుతున్నానో ఆమె మీద నా గ్రహింపు శక్తికి సంబంధించిన జ్ఞానాన్ని రుద్దలేను. చూసారా ఎలా చెప్తున్నారు? ఆ మాస్టర్ సేత్ గారు తన జ్ఞానాన్నంతా ఆమె మీద రుద్దలేరు, కానీ ఆమె ద్వారా మాట్లాడతారు. ఆమెకు ఆ జ్ఞానం లేకపోయినా ఆమె ద్వారా మాట్లాడతారు, కానీ బలవంతాన ఆమె మీద రుద్దరు. నా సందేశాలు ఆమె చేతనను మరుగుపరచనూ లేవు. అయితే మాకు జరిగింది కూడా అదే. నాకు అంత జ్ఞానం లేకపోయినా నన్ను ట్రాన్స్లేట్ చేయడానికి
సార్ని, మధు గారిని, నన్ను ఎన్నుకోవడం జరిగింది. అందుచేత జ్ఞానంతో సంబంధం లేకుండా ధ్యానంతో ఆ జ్ఞానం ఇవ్వడానికి మన నేనులు సరెండర్ అయితే వాళ్ళు మన ద్వారా మాట్లాడడం, రాయించడం జరుగుతుందన్నమాట. అయితే దీనివల్ల ఆమె చేతనకు ఒక విస్తృతి ఏర్పడి దాని నుండి పుట్టిన శక్తి ఈ 3 కొలతల వాస్తవికతకు దూరంగా తీసుకెళ్తుంది. భౌతిక వ్యవస్థకు దూరంగా తీసుకెళ్లిన ఈ ఏకాగ్రత వల్ల ఆమె చేతన మరుగున పడిపోయిందేమో అనిపిస్తుంది. కానీ నిజానికి ఆమెకు అదనంగా ఇది ఇవ్వబడింది. నాదైన వాస్తవిక దృక్పథంలోంచి నా శ్రద్ధని ఆమెలోకి కేంద్రీకరించాను. అయితే ఆమె మాట్లాడే మాటలు, ఈ పేజీలలో కనిపించే మాటలు ప్రారంభంలో ధ్వనించినవి కావు. మరి మొట్టమొదట తెలుసుకోవలసింది, భాష అనేది చాలా నెమ్మదైన వ్యవహారం. అక్షరాలు కూర్చితే మాట, మాటలు పేర్చితే వాక్యం. ఇవన్నీ సరళ రేఖా సరళిలో సాగే ఆలోచనల ఫలితం. పాక్షికమైన వ్యాకరణ సహితమైన మీ భౌతిక కాల పరంపర యొక్క తుది ఉత్పాదనే భాష అని మీకు తెలుసు. ఒక సమయంలో కొన్ని వస్తువుల మీదే దృష్టి పెట్టగలరు. క్లిష్టమైన ఏకకాల అనుభవాలన్నింటినీ చెప్పగల శక్తి భాషకు లేదు. అందుకనే మనకు జరిగే అనుభవాలన్నింటినీ భాషలో చెప్పలేము అని తెలుసుకోవాలి. ఇందాకే నేను 2 వాక్యాలు రాసి పెట్టుకున్నాను. ఏంటి అంటే, ఆలోచన గట్టిపడితే భావం ఏర్పడుతుంది, భావం గట్టిపడితే సంకల్పం అవుతుంది. సో ఆ రకంగా మన సంకల్పము అనే దాని వెనక ఇంత ఉందన్నమాట. అట్లా ఒక మాట ఎంత శక్తినిస్తుంది అంటే, ఆ మాట వెనక్కి మనం వెళ్ళాలి అంటే ఆ మౌనంలో మనం మునిగినప్పుడే దాన్ని తెలుసుకోగలుగుతాం. అలాగా ఇప్పుడు ఇక్కడికి వస్తే మళ్ళీ నా ఎరుకలో ఒక విభిన్నమైన అనుభవం ఉంది. అది సరళరేఖ సదృశంగా కాకుండా ఏకకాలంలో సంభవించే అనేక సంఘటనల మీద కేంద్రీకృతం కాగలదు. రుబర్ట్కి అవి చెప్పడానికి రాదు. అందుకే అవి అందించాలంటే వాటిని ఆ సరళరేఖ మాత్రపు స్థాయికి మార్చాలి. ప్రతి ఉనికికి లేదా నేనుకు ప్రాథమికంగా ఇలా ఏకకాలంలో సంభవించే సంఘటనలను గ్రహించగల సామర్థ్యం ఉంటుంది. అందువల్ల ఇది నాకు మాత్రమే తెలిసిన విద్య అని చెప్పుకోను. ఇప్పుడు మనకి ఉదాహరణకి ఒక కళ వస్తున్నప్పుడు మన ప్రమేయం లేకుండా కళలు మనకి తెలిసినవే కాకుండా తెలియనివి కూడా ఎన్నో జరుగుతాయి. కాబట్టి అక్కడ నిజంగా మన లోపల ఉన్నటువంటి ఆత్మ పనిచేస్తూ మనకి మార్గదర్శకం చేయడానికి అనేక కళల్ని ఇస్తుంది, పాత అనుభవాల్ని గుర్తు చేస్తుంది, పాత లోకాలని చూపిస్తుంది. అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఎరుకతో ఉంటాం కాబట్టి కళ కంటే ఈ కళ, ఎరుకతో ఉన్న కళ ధ్యానం కనుక అక్కడ చాలా విలువైన సమాచారాన్ని తెలుసుకుంటూ మనం ఆయా లోకాల యొక్క జ్ఞానాన్ని మనం పొందడం జరుగుతుంది. సో అలాగా ఇప్పుడు ఈమె ద్వారా మాట్లాడడానికి, ఆమె చేస్తున్నటువంటి ధ్యానము, ఆమె ఉన్నటువంటి ఎంటీనెస్, ఆ మనస్సుని ఖాళీ చేసుకున్నటువంటి స్థితిని బట్టి ఆమె ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇంతకు ముందు జన్మల నుంచి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి మూలంగా, ఆమెలో ఉన్న శక్తి మూలంగా, వారి మధ్య ఉన్నటువంటి అనుసంధానం మూలంగా మాట్లాడగలుగుతున్నారు. ఇంతకు ముందే చెప్పిన విధంగా ప్రస్తుతం తన భౌతిక ఆకారంలో హాయిగా కూర్చున్న వారికి వాళ్ళ గురించి వాళ్ళకి చాలా చిన్న భాగమే తెలుసు. మీ గుర్తింపే మీ ఉనికి. దానిలో మీ వ్యక్తిత్వం పైకి కనిపించే ఒకానొక భాగం స్వతంత్రమైన, శాశ్వతమైన, ఉపయుక్తమైన భాగం. ఈ వార్తా ప్రసారాల్లో రుబర్ట్ చేతన విస్తృతి పొంది ఒక విభిన్నమైన కొలతలో కేంద్రీకృతమవుతుంది. నా వాస్తవికతకు అతని వాస్తవికతకు నడుమ ఉన్న ప్రక్కదారులు లేని దృక్పథమే ఆ కొలత. సో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వాస్తవికత ఏంటి? ప్రక్కదారులు లేకుండా చాలా స్పష్టమైనటువంటి దృక్పథం ఉంది. అది ఒక కొలత. అతని అనుమతి, అంగీకారాలతో కొన్ని భావనలను అతని మీద ముద్రిస్తాను. సో ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళ ద్వారా మాత్రమే మాట్లాడతారు. పరమహంస యోగానంద గారి చరిత్రలో కూడా చెప్పబడింది. ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన మనసు ఏం ఆలోచిస్తోంది అనేది కూడా ఆయన గురువు గారు అయినటువంటి యుక్తేశ్వర గారు చెప్పడం జరుగుతుంది. అలాగే పత్రిజీ గారు కూడా చెప్పారు. ఏంటంటే, మీరు ఎక్కడున్నారు, మీ మనసులో ఏం జరుగుతుంది, ఆ సినిమా అంతా నాకు కనిపిస్తుంది, కానీ దాన్ని నేను మార్చడానికి మాత్రము నా శక్తిని ఉపయోగించను. ఎందుకంటే నేను తెలుసుకుంటాను, వదిలేస్తాను. అక్కడ దానికోసం నా జ్ఞానాన్ని, శక్తిని పెట్టకూడదు. దాన్ని నేను డైరెక్ట్గా మార్చకూడదు. మీకు మార్చుకునే శక్తి ధ్యానం ఇస్తుంది. కాబట్టి మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకున్నారు గనక మీరే మార్చుకునేటువంటి మార్గాన్ని మాత్రమే నేను ఇవ్వగలుగుతాను అని చెప్పారు. అలాగా అవి తటస్థంగా ఉండవు. ఆ జ్ఞానము లేదా సమాచారము ఎవరైతే అది కలిగి ఉన్నారో వారి ముద్రతో అందించడం జరుగుతుంది. రుబర్ట్ తన యొక్క ధ్వనించగల జ్ఞానాన్ని మన ఉపయోగార్థం అందిస్తున్నాడు. అందువల్ల ఈ వెలువడే మాటలన్నిటికీ కర్తలం మేమిద్దరమును. ఏ సమాచారాన్నైనా
వక్రీకరించవచ్చు, దానితో దారి తప్పే అవకాశం ఉంది. మా ఇద్దరికి కలిసి పనిచేయడం బాగా అలవాటైంది కాబట్టి అలా వక్రీకరించబడడం చాలా అరుదుగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు నేను మధు గారు కూడా చాలాసార్లు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఏం చేయదు సార్, కళ్ళు మూసి కూర్చున్నాము, ధ్యానంలో మనకి ఆ స్పష్టత వస్తే వచ్చిందే రాద్దాం అని చెప్పి అలా కూర్చోవడం, ఓ అరగంటో గంటో కూర్చొని ఆ స్పష్టత పొందిన తర్వాత తిరిగి రాయడం. ఈ పుస్తకం మొత్తం రాయడానికి మాకు 8 నుంచి 9 నెలలు పట్టింది. నాలోని కొంత శక్తి ఆమెలోకి ప్రసారమైంది. అందుచే ఈ సమావేశాల్లో మా ఇద్దరి కలగలుపు శక్తి అతని భౌతిక ఆకారాన్ని పనిచేయిస్తుంది. ఈ పుస్తకంలో ఉపయోగించబడిన భాష అంతా యథాతథంగా చక్కటి అనువాదము చేసేంత జ్ఞానం ఉన్నటువంటి ఆ మధు గారి యొక్క సాహచర్యం దొరకడం మరి ఎన్ని జన్మల్లో చక్కగా చేసుకున్న ధ్యానమో. మరి ఆయన పూర్తిగా ధ్యాన స్థితిలోనే ఉండి చిరునవ్వుతో పనిచేస్తూ ఉంటారు. అలాంటి మధు గారు మరి ఇప్పుడు నన్ను కలుపుకోవడానికి కారణం ఏంటంటే, సేత్ గారి ద్వారా, పత్రిజీ ద్వారా ధ్యానంలో ఉండడం వల్ల ఈ వ్యక్తిత్వాన్ని కలుపుకొని అనువాదం చేయడం జరిగింది. అయితే నేను అతని అజాగృత చేతన యొక్క గాని, అతను నా అజాగృత చేతన యొక్క గాని ఉత్పాదనలు కాజాలము. బలహీనంగా ఉన్న అహాన్ని తెలివిగా దెబ్బతీసి పైకి వచ్చిన ద్వితీయ వ్యక్తిత్వాన్ని నేను. అయితే రుబర్ట్ వ్యక్తిత్వంలోని అన్ని భాగాలు లాభపడేలా, వాటి సమగ్రతకి గౌరవానికి భంగం వాటిల్లకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాను. అంటే ఏంటనమాట, ఇప్పుడు నా ద్వారా సేత్ మాట్లాడారు నిజానికి, కానీ నాదైన మార్గాన్ని, నాదైన ఈ చిన్న అహాన్ని దెబ్బతీయకుండా, నాకు తెలియకుండానే నాలోకి ఆక్యుపై చేసి నాతో ఎలాగైతే మాట్లాడించారో అలాగే, అంటే ఇక్కడ ముఖ్యంగా రుబర్ట్ చేత ఎలాగైతే మాట్లాడారో ఇక్కడ నా ద్వారా, మధు గారి ద్వారా కూడా అలా మాట్లాడించి రాయించారనేది మాకు ప్రతి క్షణం తెలుస్తూ వచ్చింది. నాలాగే ఆవిడకి అనకుండా ఆవిడలాగే నాకు, ఎందుకంటే మొట్టమొదటి ఆవిడ ద్వారా మాట్లాడారు కదా. మరి ఈ జన్మలో నాతో ఎందుకు అలా మాట్లాడారు అంటే నాకు ఒక జవాబు వచ్చింది. ఏంటి అంటే, ప్రతి చిన్న కణంలో కూడా మహావిశ్వం ఉంది అనేటువంటి ఆ సేత్ గారి వాక్యము నన్ను బాగా ఎన్లైటన్ చేసింది జ్ఞానపరంగా. కాబట్టి ప్రతి చిన్న కణంలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి శక్తిని, అలాగే ఓషో గారి యొక్క లైన్ కూడా ఇక్కడ లింక్ అవుతుంది. ఏంటంటే, ఒక చిన్న నీటి చుక్క లేకుండా సముద్రం లేదు అంటారు ఆయన. అది ఇది కూడా చాలా మ్యాచింగ్ గా ఉంటాయి. అంచేత ఫస్ట్ ఓషో గారు ఎన్లైటన్మెంట్ కి బాగా సహకరిస్తే, మరి పత్రిజీ యొక్క ఇచ్చినటువంటి ఒక వాక్యం, శ్వాస మీద ధ్యాస, ఎవరి శ్వాసే వారి గురువు అన్నటువంటి పత్రిజీ ఎవరు మరి? పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఎలా అయ్యారు, ఇప్పుడు ఎక్కడున్నారు, అసలు ఎలా భూమికి సహకారం ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఎవరికి వారు స్వయంగా బాగా తెలుసుకోవాల్సిన విషయాలు ధ్యానం ద్వారా. అంచేత ఆ రకంగా అతని వ్యక్తిత్వానికే పరిమితమైన ఒక సౌకర్యం వలన ఈ సందేశ ప్రసారాలు సాధ్యపడుతున్నాయి. సో మనలో ఉన్నటువంటి ఆ సౌకర్యం మనం వారికి కలిగించేంత శక్తి మన దగ్గర ఉంటేనే వాళ్ళు మన ద్వారా మాట్లాడతారు. ఇది మీకు వీలైనంత సులువుగా అర్థమయ్యేలా చెప్తాను. ఆ సౌకర్యం ఏమిటంటే, అతని అభౌతిక నేనులో కొలతల అసమానతల చేత ఏర్పడ్డ పారదర్శకమైన ఒక పడుగు, అంటే ఒక కిటికీ, మిగతా వాస్తవికతలను గ్రహించడానికి వీలుగా ఉన్న ఇంచుమించు ఒక కిటికీ లాంటిది. అంటే మనం ఓపెన్ చేసుకొని తెలుసుకోవాలి, ఆ కిటికీ ద్వారా మనం ప్రయాణించాలి, చూడాలి, మన లోపలిది చూడాలి అని మనం ఎప్పుడైతే సిద్ధమవుతామో అప్పుడు ఆ కిటికీ ద్వారా వాళ్ళు మనలోకి ప్రవేశిస్తారన్నమాట. మిగతా వాస్తవికతలను గ్రహించడానికి వీలుగా ఉన్న ఇంచుమించు ఒక కిటికీ లాంటిది. ఇంతవరకు భౌతికత కన్ను పడి మసకబారకుండా తప్పించుకున్న ఒక బహుముఖంగా తెరుచుకుని ఉన్న ప్రదేశం ఉంది. ఇలా తెరుచుకుని ఉన్న మాధ్యమాల్ని ఇంద్రియాలు మిమ్మల్ని చూడనివ్వవు. ఎందువల్లంటే వాస్తవికతను వాటి ప్రతిబింబాలుగానే అవి చూస్తాయి కనుక. మీ స్థల కాలాల్లో మీలోనూ తెరుచుకొని ఉన్న భాగం ద్వారా మీ వాస్తవికతలోకి కొంతవరకు ప్రవేశించగలను. సో మనం ఎంతైతే జాగా ఇస్తామో అంత జాగాలోకి మాత్రమే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మిగతా మనకు సంబంధించిన వ్యవహారాలని వాళ్ళు ఏమీ ముట్టుకోరు, పట్టించుకోరు, వాటి జోలికి వెళ్ళరు. నిజానికి అలా మరి తెరుచుకొని ఉన్న ప్రదేశమే రుబర్ట్ వ్యక్తిత్వానికి, నా వ్యక్తిత్వానికి మధ్య ఒక రహదారిలా పనిచేస్తుంటుంది. వార్తా ప్రసారము సాధ్యమవుతుంది. ఉనికి యొక్క కొలతలలో ఇలాంటి మానసిక అభౌతిక పడుగులు, కిటికీలు ఏర్పడడం అరుదైన విషయమేమీ కాదు.
వాటిని గుర్తించడం చాలా అరుదు, ఉపయోగించుకోవడం ఇంకా అరుదు. నా అభౌతిక ఉనికి గురించి మీకు కొంచెం అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. అది మీకు నా గుర్తింపు ఎలా అభౌతికమో మీ ప్రాథమిక గుర్తింపు కూడా అంతే అభౌతికం అనే నిజాన్ని గుర్తు చేసేందుకు పనికొస్తుంది. సో భౌతికంగా లేకుండా మాట్లాడడం, ఇంతకుముందు మనం విని ఉన్నాం. దేవుడు ఒంటి మీదకి రావడం, మాట్లాడడం గురించి చాలా మంది చాలా రకాలుగా అంటారు. కానీ చాలా వాస్తవమైనటువంటి అనుభవాలని నా జీవితంలో కూడా నేను కొందరి ద్వారా దేవుడు రావడాన్ని, వాళ్ళు మాట్లాడిన వాస్తవాల్ని, వాళ్ళకు తెలియనటువంటి విషయాల్ని వాళ్ళు మాట్లాడటం, వాటిని మళ్ళీ మేము వెళ్ళి రుజువు చేసుకోవడం కూడా జరిగిన వాస్తవికమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనము 2వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. నేనున్న ప్రస్తుత పరిసరాలు, నా పని, మరి నా కార్యక్రమాలు. ఇప్పుడు ఆయన ఏ పరిసరాల్లో ఉన్నారు, ఆయన పని ఏంటి, ఆ కార్యక్రమాలు ఏంటి అనేవి ఈ యొక్క అధ్యాయంలో చెబుతున్నారు. నేనున్న పరిసరాలు మీ పరిసరాలకు భిన్నంగా ఉన్నా వాటిని కాస్త పరిహాసంగా తక్కువ చేసి ఒక ప్రకటన చేయాలంటే అవి భౌతిక ఉనికి అంత స్పష్టంగా, వైవిధ్యంగా, జీవశక్తి నిండి ఉన్నాయన్న హామీ ఇవ్వగలను అని చెప్పాలి. అయితే ఈ పరిసరాలు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. భౌతిక అస్తిత్వాన్ని వదిలేసిన తర్వాత ఆహ్లాదం అర్థం నా పరంగా మారిందనుకోండి. ఇంతకీ ఆహ్లాదం అంటే ఇంకా ఎక్కువ ప్రతిఫలాన్ని, సృజనాత్మకమైన ఘనకార్య సాధనకు గొప్ప అవకాశాలను ఇచ్చేదే సుమా. ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఈ ఆహ్లాదం గురించి. ఏంటంటే ఆహ్లాదము అంటే మనం మామూలుగా సంతోషము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఆయన చెప్తోంది ఏంటంటే పరిసరాల వచ్చే చల్లగాలి వల్ల వచ్చేది, లేకపోతే వేడి గాలి వల్ల వచ్చేది, చెట్లు పూలు ఆకుల వల్ల వచ్చేది, ఈ యొక్క తోటలతో వచ్చే ఆహ్లాదం ఎంత చిన్నదో దానికంటే ఎన్నో రెట్లు పెద్దదైన ఆహ్లాదం గురించి చెప్తున్నారు. అదేంటి? సృజనాత్మకమైనటువంటి ఘనకార్య సాధనకు గొప్ప అవకాశాలను ఇచ్చేటువంటి ఆహ్లాదం. సో ఇప్పుడు ఆవిడ ద్వారా మాట్లాడడం అనేది ఎన్ని కోట్ల మందికి ఈ యొక్క సందేశాన్ని ఇవ్వగలిగేంత ఆనందం. మరి ఆ ఆహ్లాదం ముందు మామూలుగా మనం కాసేపు బయట తిరిగే ఆహ్లాదం ఎంత? ఒక సముద్ర తీరమో మరి ఒక వనసీమలోనో తిరిగేది ఎంత? అదనమాట ఆయన చెప్పదలుచుకుంది. నా ప్రస్తుత ఉనికి నాకు తెలిసిన నా భౌతికమైన, అభౌతికమైన పలు అస్తిత్వాల కన్నా ఒక పెద్ద సవాల్. సౌర కుటుంబంలో ఒక గ్రహమే ఉండని విధంగా, అంటే మీ గ్రహంలో ఒక దేశమే ఉండని రకంగా అభౌతిక చేతన ఒకే కొలతలో ఉండదు. అంటే ఇప్పుడు ఒక దేశం మనం చూస్తున్నాం, ఆ దేశం మాయమైపోయింది, కనపడకుండా పోయింది కొన్ని కారణాల వల్ల. మనకు తెలుసు ఎలాంటి కారణాల వల్ల ఆ దేశం మాయమైపోతుందో. కానీ ఇక్కడ అలా మాయమైపోయినటువంటి స్థితిలో నుంచి, ఆ కొలతలో నుంచి మాట్లాడుతున్నారు ఆయన. అంటే మరి ఎంత సూక్ష్మ స్థితిలో ఉన్నారు సేత్ మాస్టర్. మీరు చనిపోయాక వెంటనే మీకు లభ్యమయ్యేవి కావు ఈ పరిసరాలు. అబ్బా, ఎంత గొప్ప విషయం ఇది. మనం చనిపోగానే ఇప్పుడు ఆయన ఉన్న పరిసరాల్లోకి మనం వెళ్ళలేం, ఆ వాతావరణంలోకి మనం వెళ్ళలేం. అంటే ఎన్ని జన్మలు ఎత్తితేనో ఆ లోకం, ఆ పరిసరాలు అందుతాయని చెప్పకుండా చెప్తున్నారు. నేను హాస్యస్ఫూరకంగా మాట్లాడకుండా ఉండలేను. మరి మీరు ఈ ఉనికిని పొందే స్థితిలోకి ప్రవేశించాలంటే బోలెడు సార్లు చావాలి. ఇప్పుడు ఊరికేనే నేను అన్నాను చూడండి, ఇక్కడ రాగానే అదే చెప్పారు. ఈ ఉనికిని పొందాలంటే, అంటే ఆయన ఉన్న స్థితికి వెళ్ళాలంటే మనం ఎన్నోసార్లు చచ్చిపోతే గానీ అక్కడికి వెళ్ళలేము. అంటే ఎందుకు చావాలి అంటే మనకి కోరికలు ఉంటాయి. ఆ కోరికలతోటి, ఒక్కొక్క కోరికతో కొన్ని జన్మలు ఎత్తుతుంటాం. సో ఈ జన్మలన్నీ ముగిసి ఆ కోరికలన్నీ దాటిన స్థితికి వెళితే తప్ప ఆ స్థాయికి, ఆ పరిసరాలకి చేరుకోలేము అనే సంగతిని ఇలా చాలా హాస్యస్ఫూరకంగా చెబుతున్నారు. చావు కన్నా పుట్టుకే ఒక విద్యుద్ఘాతం. అసలు పుట్టుకే ఒక విద్యుద్ఘాతం అట. ఎలా? చాలాసార్లు చచ్చిపోవడం అన్నది తెలియదు. చచ్చిపోయే ముందర ఆ ఒక్క నిమిషం ముందరో, అర నిమిషం ముందరో నిజంగా తెలుస్తుంది తప్ప చచ్చిపోవడం అన్నది చాలా మందికి తెలియదు. కానీ ఈ పుట్టుక మాత్రం ఒక తీక్షణమైన హఠాత్ ఆనవాళ్ళను వెంట తెస్తుంది. పుట్టే ముందరే తల్లి కడుపులో మనం ఎన్నో ఎన్నో అనుభవాల్ని పొందుతాం కదా. అందువలన పుట్టుక ముందర హఠాత్ ఆనవాలు ఒక గుర్తింపుని మనకిస్తుంది. అందుకే చావు గురించి భయపడే పని లేదు. నేను ఎన్నిసార్లు మరణించానో నాకే తెలియదు. కాబట్టి అబ్బా, మనకు తెలుస్తున్న గొప్ప విషయం ఏంటి? చచ్చిపోవడానికి బాధపడద్దు, మళ్ళీ పుడతాం కదా, ఇంతకంటే గొప్పగా పుడతాం కదా, ఇంకా ఇంకా గొప్పగా పుడతాం, ఇంకా ఇంకా జ్ఞానంతో పుడతాం. కాబట్టి చచ్చిపోవడానికి బాధపడద్దు అంటే ఇప్పుడు చచ్చిపోమని కాదు, ఉన్నంతలో జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకొని, మరి మనకు పత్రిజీ ఇచ్చినటువంటి సందేశంతో ఈ జన్మని ఆఖరు జన్మ చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ధ్యానం ద్వారా పొందమని మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంకా ఒక్క నిమిషం పోతే 5 నిమిషాలు ఉంటుంది సమయం ప్రకారం. ఆ 5 నిమిషాలు మీరేమైనా అడిగితే మాట్లాడతాను. ఈ పరిసరాలలో నా పని మీ ఊహకందని ఒక పెను సవాల్.
మీ ప్రస్తుత అవగాహన శక్తికి అందని సృజనాత్మక సామాగ్రిలో ఎన్నో సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరాన్ని అది కలగజేస్తోంది. సో జ్ఞానం ఉన్నవాళ్లే సర్దుబాటు చేసుకోగలుగుతారు. నిజానికి సంసారం అంటే సర్దుబాట్లు కాదు. సర్దుబాట్లు ఎక్కడ జరగాలి? ఆత్మస్థితిలో జరగాలి. సంసారం అంటే తెలుసుకోవాలి, మార్చుకోవాలి. సర్దుబాట్లు అంటే అది చాలా చికగ్గా ఉంటుంది. సర్దుకోవడం అంటే మనసులో అది ఒక గందరగోళం. దీని గురించి వివరంగా త్వరలోనే చెబుతాను. మొట్టమొదటగా చేతన చేత సృష్టించబడని వాస్తవికత ఉండదని తెలుసుకోవాలి. అసలు చేతన చేత సృష్టించబడని వాస్తవికత అంటే మన ముందు ఏ వస్తువు అయినా చేతన లేకుండా సృష్టించబడలేదు. ఏ జీవి అయినా చేతనే ఆకారాన్ని సృష్టిస్తుంది, అందుకు భిన్నంగా కాదు. నేను నాలాంటి ఎందరో సృష్టించుకున్నవే ఈ పరిసరాలు. సో పరిసరాలు కూడా మనకి మనం ఎవరికి వారు ఆత్మస్థితిలో సృష్టించుకునేవే మన జ్ఞానాన్ని బట్టి. ఈ వాస్తవికత అస్తిత్వం మేము కనబరిచే అభివృద్ధికి అవే అసలు ప్రతినిధులు. మేము శాశ్వతమైన భవంతుల్ని వాడుకోము. ఉదాహరణకి మేము నివసించే పట్టణం గాని గ్రామం గాని లేవు. అలా అని చెప్పి మేము ఎక్కడో శూన్యంలో వేళ్లాడుతున్నామని కాదు. మీరు ఆలోచించే విధంగా స్థలాల గురించి మేము ఆలోచించము. ఏ ప్రత్యేకమైన రూపాలు మా చుట్టూ ఉండాలనుకున్నా వాటిని మేమే ఏర్పరచుకుంటాము. మా మానసిక మూసల్లోంచే అవి తయారవుతాయి. మీ లోపలి కోరికలు ఆలోచనలకు ఖచ్చితమైన ప్రతిరూపంగా మీ భౌతిక వాస్తవికత ఎలా తయారైందో అచ్చంగా ఆ విధంగానే సుమా. వస్తువుల ఉనికితో మీకు సంబంధం లేదని మీరు భావిస్తారు. మీ మానసిక అభౌతిక అహాలే వాటిని అగుపించేలా చేసేదని మీరు గ్రహించరు. మరి మాకేమో మా వాస్తవికతను సృష్టించుకున్నది మేమే అనేది తెలుసు. అందువల్ల ఎంతో సంతోషపూర్వకంగాను సృజనాత్మకంగాను ఆ సృష్టిని చేస్తాం. మీరు గాని నా పరిసరాల్లోకి వచ్చారంటే వాటిలో పొందిక ఉన్నట్లు కనపడక చాలా కంగారు పడతారు. ఇక్కడ మనము ఇది ఆపుకునే ముందర ఒక విషయం చెప్తాను. ఏంటంటే మనము ఇప్పుడు డబ్బులు పెట్టి కొని తెచ్చుకుంటున్నాం వస్తువులు అనుకుంటున్నాం. కానీ మనం ఇల్లు కట్టుకున్నా వస్తువులు కొనుక్కున్నా వాటిని మనము డబ్బులు పెట్టి కొనుక్కోలేదు. నిజానికి మన మనస్సులో వాటి రూపాన్ని సృష్టించుకొని ఇలాంటిది కావాలి, ఇలా నాకు ఉండాలి అని మనం సృష్టి చేసుకున్న తర్వాత అవి మన దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి మనమే వాటిని మన ఆలోచనలతో, భావాలతో, సంకల్పాలతో తయారు చేసుకున్నాము. అవి ఎప్పుడైనా కరిగిపోయేవే. ఎప్పుడంటే మనం వద్దనుకున్నప్పుడు అవి కరిగిపోతాయి, పాతబట్టం జరుగుతాయి, లేదా మధ్యలోనే మార్చేయాలనిపిస్తుంది. సో అలాగా మన పరిస్థితుల్ని, పరిసరాల్ని మనం మార్చుకుంటూ మరి ఎన్నో జన్మలు ఎత్తాం. ఇంకా ఇప్పుడు మనం 16వ పేజీలోకి వచ్చాం. తర్వాత క్లాసులో రేపు మళ్ళా చదువుకుందాం.